హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేమైతే డిన్నర్కి పెసరట్టు చేసుకున్నాం అనమాట. సో పెసరట్టు నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటనేసి చూసేద్దాము. సో దానికోసము కాంబినేషన్ తెలుసు కదా, జింజర్ పచ్చడి ఎప్పుడు ఎవర్ గ్రీన్. సో మేము పెసరట్టు చేస్తే మేము పల్లీ చట్నీ మోస్ట్లీ తినము, నేనైతే చేయను, జింజరా చేస్తాం. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు తెలియపోతే ఈ టిప్ ఫాలో అవ్వండి. సో ముందుగా అయితే నేను మార్నింగ్ సోక్ చేసుకున్నాను అనమాట. పొట్టున్న పెసరపప్పు తీసుకున్నాను. సోక్ చేసుకొని మంచిగా ఒక 7 to 8 hours మంచిగా నానబెట్టేసుకొని క్లీన్ చేసేసుకొని దాంట్లో ఒక పీస్ గార్లిక్, గార్లిక్ కాదు, జింజరు, గ్రీన్ చిల్లీస్, ఇది జీలకర్ర అండ్ కొంచెం మెంతులు వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఒక 3 to 4 minutes మంచిగా గ్రైండ్ చేసుకుంటే చాలా స్మూత్గా అయిపోతుంది బ్యాటరు. సో మేము బ్యాటర్ అనేది ఎప్పుడు సోక్ చేయమన్నమాట, ఇన్స్టెంట్గానే బ్యాటర్ వేసుకొని అప్పటికప్పుడు పెసరట్లు వేసుకుంటాము. మాకైతే ఫెర్మెంటేషన్కి అయితే పెసరట్టు బ్యాటర్ని ఎప్పుడూ ఫెర్మెంటేషన్ చేయలేదు. సో మేము ఇలానే ఫాలో అవుతాము. సో ఇక్కడైతే పిండి రెడీ అయిపోతుంది. సో అలా పిండి రెడీ అయిపోతున్న టైంలో నేను పక్కన ఇవి పచ్చడికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఫ్రైకి రెడీ చేస్తున్నాను అనమాట. సో ఆ పచ్చడికి కావాల్సిన క్లిప్స్, ఇంగ్రీడియంట్స్ లాస్ట్లో వస్తుంది ఆ వీడియోలో చూడండి. సో ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, కొంచెం ఒక 30 to 40 grams జింజర్ పీసు మంచిగా కొంచెం ఫ్రై చేసేసాను. ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఎలాంటి కొరియాండర్ కానీ క్యూమిన్ సీడ్స్ కానీ యాడ్ చేయలేదు, డైరెక్ట్గా పేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి, కొరియాండర్ లీవ్స్ కానీ పౌడర్ కానీ. సో ఇలా పెసర బ్యాటర్ రెడీ అయిపోయింది. సో దాన్ని మంచిగా వేడైన ప్యాన్లో వేసిన తర్వాత పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీని అలా స్ప్రెడ్ చేసుకొని, ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే టేస్ట్ ఇంకా మంచిగా రావడానికి నేనైతే ఆయిల్ అనేది యూస్ చేయలేదు, గీని వేసాను అనమాట. సో మోస్ట్లీ ఈ మధ్యకాలంలో ఓన్లీ గీని మాత్రమే వేస్తున్నాను నేను, కొంచెం టేస్ట్కి మంచిగా ఉంటుంది. అని మేము ఎప్పుడన్నా తినడం మిస్ అయిన రోజులో ఒక్కసారి ఇలా గీ అనేది మంచిగా వెళ్ళిపోతుంది బాడీలోకి, అండ్ క్రిస్పీగా కాల్చుకుంటాము 2 sides, చక్కగా అయిపోతుంది. సో పచ్చడికి అయితే పక్కన నేను ఫ్రై చేసేసుకున్నాను ఆల్మోస్ట్, కాకపోతే ఈ క్లిప్లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేసి. సో పెసరట్టు అల్లం పచ్చడి ఎవర్ గ్రీన్ కదా, సో హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అండ్ నేను త్వరలో వ్లాగ్స్ కూడా పెట్టబోతున్నాను. సో నేనైతే యూట్యూబ్ జర్నీ కొత్తగా స్టార్ట్ సో ఇలా వేడివేడిగా పక్కన అల్లం పచ్చడి అండ్ పెసరట్టు పట్టుకొని తింటే అద్భుత. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.